ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజైన హిజ్కియాకు దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే యూదా రాజైన హిజ్కియా పరిపాలన కాలంలో అతడు అష్షూరు రాజుకు లొంగకుండా అతన్ని వ్యతిరేకించాడని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు కాలంలో యూదా రాజ్యం అష్షూరు వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే హిజ్కియా పరిపాలన కాలంలో వారి మీద తిరుగుబాటు చేసి అష్షూరు వారిని హిజ్కియా వ్యతిరేకించినట్లు మనం చూస్తూ ఉంటాం. దాని కారణంగా ఆ కాలంలో అష్షూరు చక్రవర్తిగా రాజుగా పరిపాలన చేస్తున్న సన్హెరీబు యూదాలో ఉన్న ప్రాకారాలు, కోటలు గల పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు, అంటే ఆక్రమించుకుంటూ వస్తూ ఉన్నట్లు రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు హిజ్కియా అష్షూరు రాజుకి కబురు పంపి, నేను తప్పు చేశానయ్యా అని చెబుతూ, నా మీదకి రాకుండా మీరు వెనక్కి వెళ్ళిపోండి, నా మీద మీరు ఎంత భారం మోపితే అంత భరిస్తానని చెప్పినప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు ఇంచుమించు ప్రియమైన దేవుని బిడ్డలారా 10,000 గ్రాముల వెండి, 2,000 కిలోగ్రాముల బంగారం చెల్లించాలని అష్షూరు రాజు నిర్ణయించినప్పుడు భయముతో హిజ్కియా యెహోవా ఆలయంలో రాజభవనంలో ఖజానాలోని వెండి అంతా, అదేవిధంగా ఆలయం తలుపులకు స్తంభాలకు తొడుగు చేయించిన బంగారం తీయించి అష్షూరు రాజుకి ఇప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అష్షూరు రాజైన సన్హెరీబు అతడు ఇచ్చినవన్నీ కూడా తీసుకున్నాడు, కానీ తృప్తి పొందక యూదా దేశం మీదకి అతడు గొప్ప జనసమూహంతో తర్తానును, రబ్షారీషును, రబ్షకేను పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. వారు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యెరూషలేముకు చేరి చాకీరేవుకు వెళ్ళే దారిలో ఉన్న మొరక కొలను కాలువ దగ్గర నిలవబడి వారు అష్షూరు రాజు చెప్పిన మాటలను ఈ విధంగా ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. వారు చెప్పిన మాటలు ఎటువంటివంటే, అష్షూరు రాజు వారి చేత చెప్పించి పంపించిన మాటలు ఎటువంటివంటే, ఆ మాటలు ప్రజల నమ్మకాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసే మాటలై ఉన్నాయి. అంతేకాకుండా యుద్ధం లేకుండానే యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలని ఒక అటువంటి బెదిరింపు, భయమును ఆవరింపజేసే మాటలతో కూడిన మాటలై ఉన్నాయి. లొంగిపోవడమే దేవుని సంకల్పమని హేళన చేసే మాటలై ఉన్నాయి. దేవునిలోనూ అదేవిధంగా యూదారాజు హిజ్కియా మీద ప్రజలకున్న నమ్మకత్వాన్ని, విశ్వాసమును వాటిని లేకుండా చేసే అటువంటి బలహీనపరిచే మాటలై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద హిజ్కియా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే మాటలుగా ఈ అష్షూరు రాజు పంపించిన మాటలై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి ఆలోచనతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, అష్షూరు రాజు ఎందుకు ఇటువంటి మాటలు పలికించి పంపించాడంటే, ఒకవేళ యోధావారు గనుక వారి నమ్మకాన్ని కోల్పోతే తమ నగరాన్ని వారికి వారే వచ్చి అప్పగిస్తారని, వారు వచ్చి లొంగిపోతారని, అటువంటి ఉద్దేశంతో మానసిక యుద్ధం అష్షూరు రాజైన సన్హెరీబు ఇక్కడ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మీరు నాకు లొంగిపోతే, అతడు చెప్పినట్లు మనం చూస్తాం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, మీరు గనుక నాకు లొంగిపోతే మీకు సమృద్ధి, మీ ఆహార విషయంలో కొరత లేకుండా నేను చూసుకుంటాను. రెండవదిగా మీరు నిర్భయంగా బ్రతుకుతారు. ఒకవేళ మీరు నాకు లొంగకపోతే, నా మీద తిరుగుబాటు చేస్తే గనుక మీకు కరువు సంభవిస్తుంది, భయంకరమైన కరువును మీరు అనుభవిస్తారు. రెండవదిగా మీరు హతము చేయబడతారని అష్షూరు రాజైన సన్హెరీబు ఇటువంటి మాటలు పలికించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సమయంలో యూదా రాజు హిజ్కియా యెషయా యొద్దకు వర్తమానం పంపి ప్రార్థనను కోరినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హిజ్కియా యొద్దకు వార్తాహరులు ఒక లేఖను పట్టుకొని వారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ప్రార్థన చేయమని పంపిన తదుపరి
హిజ్కియా యొద్దకు వార్తాహరులు, అంటే ఒక చోటు నుండి ఇంకో చోటికి వార్తను తీసుకొని వెళ్ళి పంపేవారు, ఒక లేఖను తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. వార్తాహరులు ఒక లేఖను పట్టుకొని హిజ్కియా యొద్దకు వచ్చారు. ఆ లేఖలో కూడా అష్షూరు రాజు ఇటువంటి మాటలే, మరలా నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు, భయమును కలుగజేసే మాటలు ఆ లేఖల్లో నిండి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. బలహీనపరిచే మాటలు అందులో ఉన్నట్లు మనం చూస్తాం. అయితే యోధారాజు హిజ్కియా ఆ లేఖను చదివి దేవుని ఆలయంలో ఆ లేఖను విప్పి పరిచి ప్రార్థన ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిస్పందనే, ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబే, ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన వాగ్దానమే మనం చదువుకున్న వాగ్దానమే ఉన్నది. ఆ వాగ్దానం మనం చూస్తున్నప్పుడు, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ హిజ్కియా ప్రార్థనకు స్పందించి వాగ్దానం ఇచ్చి మొట్టమొదటిగా బలపరిచాడు. అదేవిధంగా దేవుడు వాగ్దానం ఇవ్వడమే కాకుండా దేవుడు తన కార్యాన్ని, తన పనిని ప్రారంభించినట్లు మనం చూస్తాం. అంటే ప్రార్థించిన హిజ్కియా ప్రార్థనకు స్పందించిన దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు అక్కడ జరిగించాడంటే, దేవుడే అక్కడ యోధావారి విషయమై ఆయన కలుగు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి పక్షంగా వచ్చాడు, దేవుడు వారి పక్షంగా ఉండి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ, కనుదృష్టి, ఆసక్తి వారి మీద నిలుపుతానని వాగ్దానం ఇస్తూ, మీరు మీ ఆహార విషయంలో ఎటువంటి సందేహించద్దు, ఎటువంటి భయపడద్దు, దాని విషయం నేను చూసుకుంటానని దేవుడు సెలవిస్తూ, ఈ సంవత్సరం ముందు ఓరకనే పండే పంటను మీరు తింటారు, రెండో సంవత్సరం ముందు మీరు ధాన్యాన్ని తింటారు, మూడో సంవత్సరం ముందు మీరు కోత కోస్తారు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోధావారు దేని విషయమైతే భయపడుతున్నారో దాని విషయమై దేవుడు స్పందించి, మీ ఆహార విషయంలో ఎటువంటి భయాన్ని మీరు పెట్టుకోవద్దు, నేను మీకు చూసుకుంటాను, నేను మీ పక్షంగా ఉండి నేను కలుగు చేస్తున్నాను కదా, మీకు ఆహారం ఇచ్చేవాడు నేను, మీకు సమృద్ధిని అనుగ్రహించేవాడు నేనని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా యోధాశేషము క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలిస్తుందని, యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుందని దేవుడు తెలియజేసినట్లు మనం చూస్తాం. అయితే ఈ విషయాలు తెలియజేయడమే కాకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పని దేవుడు గనుక ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తాం. అంటే అష్షూరు రాజు విషయమై హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు అంటున్నాడు, అష్షూరు రాజు అసలు ఈ పట్టణంలోనికి రానే రాడు, అతడు అసలుకి ఇక్కడికి రానే రాడు, అతడు ఈ పట్టణంలోనికి అడుగు పెట్టడు, బాణం కూడా వేయడు, డాలు పట్టుకొని ఈ నగరం దగ్గరికి రాడు, ముట్టడి దెబ్బ కూడా వేయడు, వచ్చిన దారినే అతడు వెళ్ళిపోయేటట్లు నేను చేస్తాను, ఈ పట్టణాన్ని కాపాడి రక్షించే బాధ్యత నాది అని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 185,000 మందిని హతమార్చినట్లు మనం చూస్తాం. ఇటువంటి ప్రగల్భాలు, బెదిరింపుతో కూడిన మాటలు, భయాన్ని కలుగు చేసే మాటలు, బలహీనపరిచే మాటలు పలికిన అష్షూరు రాజైన సన్హెరీబుని అతని సొంత కుమారులు అతన్ని హతమార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ విషయాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు హిజ్కియా ప్రార్థనకు స్పందించి ఆయన కలుగు చేసుకుని మహాద్భుతముల చేత ఆ భయమును దూరపరిచి, మహాద్భుతముల చేత అక్కడ ఆ మార్గములను సరళం చేసి, ద్వారములు తెరిచి, సమృద్ధిని అనుగ్రహించి, కాపాడి రక్షించి, శత్రువులకు తగిన బుద్ధిని చెప్పి, విజయమును అనుగ్రహించి, అక్కడ తన ప్రజలను యోధారాజ్యం హిజ్కియాని గౌరవింపజేసిన గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే మీ శ్రమలో, మీ దుఃఖంలో, మీ వేదనలో, మీ అనారోగ్య పరిస్థితుల్లో, మనుషులు ఇది అసాధ్యమని చెప్పే పరిస్థితుల్లో మీరు దేవుని వైపు చూచి యోధారాజు హిజ్కియా వలె మీరు ప్రార్థిస్తారో, ఆ ప్రార్థనకు దేవుడు స్పందించి మీ విషయమై మహా అద్భుతాలు దేవుడు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు స్పందించడమే కాకుండా ఆయన మీ విషయమై కలుగు చేసుకొని మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తులను ఆయన లయపరిచి మీకు విజయమును అనుగ్రహించి, శత్రువు ఎటువంటి ఏ విధంగా మిమ్మల్ని శోధిద్దామని వచ్చిన ఆ శత్రువు పన్నాగములపై మీకు విజయమును అనుగ్రహించి, మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఆయన ఉండి ఆయన మీ పక్షంగా యుద్ధము చేసే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రార్థనకు దేవుని దగ్గర అంత విలువ ఉంది. ప్రార్థనకు దేవుని సన్నిధిలో అంత విలువ ఉంది. ప్రార్థనకు దేవుడు అంతగా స్పందించే దేవుడు. నీవు ప్రార్థిస్తే మీ కరువు పరిస్థితుల్లో, కొరత కలిగిన పరిస్థితుల్లో సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. మీరు ప్రార్థిస్తే మిమ్మల్ని కాపాడి రక్షించే బాధ్యత నాదే అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ప్రార్థిస్తే ప్రతి శత్రువు పన్నాగములను ఆయన లయపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా అసాధ్యమైన పరిస్థితుల్లో, అంటే ఏ పరిస్థితులు అక్కడ కనబడలేనప్పుడు, ఎటువంటి అక్కడ సహాయం కనబడలేని సందర్భంలో కేవలం దేవుని వైపు చూచి దేవునికి ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందుకున్నట్లు మీరు కూడా మీ శ్రమలో మీరు ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనకి స్పందించి గొప్ప కార్యాలు చేస్తానని, విడిపిస్తానని, కాపాడి రక్షిస్తానని, సమృద్ధినిస్తానని, మిమ్మల్ని ఘనముగా నిలబెడతానని, మిమ్మల్ని హెచ్చిస్తానని, మిమ్మల్ని గౌరవింపజేస్తానని, సమస్తమైన కార్యాలు మీ పక్షంగా ఉండి ఆయన చేస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రతి విషయము కూడా దేవునికి మొరపెట్టి, ప్రతి విషయము నా విషయము దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో దేవుని వైపు చూసి మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనకు ఆయన స్పందించి గొప్ప కార్యాలు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మరొకసారి ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక ప్రార్థించి దేవుని అద్భుతాలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అందరి మట్టికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు యోధారాజైన హిజ్కియా దేవ శ్రమలో, దుఃఖములో, వేదనలో, అపాయకరమైన పరిస్థితుల్లో నీ వైపు చూసి నీకు ప్రార్థించి దేవ నీ ద్వారా దేవ గొప్ప కార్యాలు చూచినట్లు దేవ నేడు కూడా నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా ప్రార్థిస్తే మహాద్భుతాలు చేస్తానని, ప్రార్థిస్తే స్పందించి నీవు మా విషయమై కలుగు చేసుకొని మా పక్షంగా ఉండి ప్రతి కార్యాన్ని సఫలపరుస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రతి విషయం నీ దగ్గర మొరపెట్టి నీ అద్భుతాలు చూచినట్లు నీ ఆత్మకార్యాలు మీరు జరిగించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.